హాయ్ ఫ్రెండ్స్, మన భూమి మీద ఉన్న నీటి గురించి మనకు అన్నీ తెలుసని అనుకుంటాం. కానీ శాస్త్రవేత్తలు ఇప్పుడు ఒక వింత మొక్కను కనుగొన్నారు. అది తన లోపల తయారు చేసే నీరు ఎంత వింతగా ఉందంటే అది మన భూమి మీద దొరికే నీరు లాగా కాకుండా అంతరిక్షం నుండి వచ్చిన ఏలియన్ వాటర్ లాగా ఉంది. 40 కోట్ల ఏళ్ల నాటి ఆ మొక్క రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ విస్మయకరమైన పరిశోధనను అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ మెక్సికో శాస్త్రవేత్తలు నిర్వహించారు. ఎర్త్ అండ్ ప్లానెటరీ సైన్సెస్ ప్రొఫెసర్ జకారీ షార్ట్స్ నేతృత్వంలోని బృందం ఈ వింతను కనిపెట్టింది. దీనికి సంబంధించిన వివరాలను ప్రతిష్టాత్మక PNAS జర్నల్లో ప్రచురించారు. ఈ మొక్క లోపల ఉన్న నీటి కెమిస్ట్రీ చూసి శాస్త్రవేత్తలే షాక్ అయ్యారు. అసలు ఆ మొక్కలో ఏలియన్ వాటర్ ఎలా ఉంటుంది? దీనికోసం శాస్త్రవేత్తలు ట్రిపుల్ ఆక్సిజన్ ఐసోటోప్ అనాలిసిస్ అనే టెక్నాలజీని వాడారు. హాస్టైల్ లేదా గుర్రపు తోక అని వెలువడే ఈ మొక్క తన ఖాళీ ఖండం ద్వారా హార్స్టైల్ లేదా గుర్రపు తోక అని పిలువబడే ఈ మొక్క తన ఖాళీ కాండం ద్వారా నీటిని శుద్ధి చేసే పద్ధతి చాలా వింతగా ఉంది. దీని లోపల ఉన్న ఆక్సిజన్ ఐసోటోప్లు నిష్పత్తి మన భూమి మీద ఎక్కడా కనిపించదు. ఇది అచ్చం అంతరిక్షం నుండి పడే ఉల్కలలో ఉండే నీటిని పోలి ఉంటుంది. దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటంటే ఈ హార్స్టైల్ మొక్కలు ఒక రకమైన నేచురల్ డిస్టిలేషన్ టవర్స్ లాగా పనిచేస్తాయి. వేర్ల నుండి నీటిని పీల్చుకొని తల భాగం వరకు చేరేలోపు ఆ నీరు కోట్లాది సూక్ష్మ రంధ్రాల ద్వారా వడపోతకు గురవుతుంది. ఈ ప్రక్రియలో సాధారణ నీరు కాస్త వింతైన ఐసోటోప్ గుర్తులున్న నీరుగా మారిపోతుంది. ల్యాబ్లో కూడా ఇటువంటి నీటిని తయారు చేయడం అసాధ్యమని ప్రొఫెసర్ జకారీ షార్ట్స్ వెల్లడించారు. ఇక్కడ గమనించాల్సిన షాకింగ్ విషయం ఏంటంటే ఈ హాస్టైల్ మొక్కలు భూమిపై డైనోసర్ల కంటే ముందే అంటే దాదాపు 40 కోట్ల ఏళ్ల క్రితమే పుట్టాయి. ఇవి అప్పట్లో 100 అడుగుల ఎత్తు వరకు పెరిగేవి. ఈ మొక్కల శిలాజాలతో ఉండే ఫైటోలిథ్స్ అనే సిలికా కణాలను పరీక్షించడం ద్వారా కోట్ల ఏళ్ల క్రితం భూమిపై తేమ అలాగే వాతావరణం ఎలా ఉండేదో ఇప్పుడు పక్కాగా లెక్కగట్టవచ్చు. ఇది ఒక రకమైన టైం మెషిన్ లాగా పనిచేస్తోందన్నమాట. ప్రస్తుతం ఈ ఆవిష్కరణ వాతావరణ మార్పులను అర్థం చేసుకోవడంలో కొత్త దారిని చూపిస్తోంది. ఎడారి ప్రాంతాల్లో మొక్కలు ఎలా బతుకుతాయో తెలుసుకోవడానికి ఈ ఐసోటోప్ మోడల్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే ఈ నీటిని మనం నేరుగా తాగలేం, ఎందుకంటే ఇందులో ఉండే కెమికల్ స్ట్రక్చర్ మన శరీరానికి సరిపోదు. భవిష్యత్తులో అంగారక గ్రహం మీద నీటి జాడలను కనిపెట్టడానికి కూడా ఈ టెక్నాలజీ తోడ్పడవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చూసారుగా, నదీ తీరాల్లో చిత్తడి నేలల్లో పెరిగే ఒక చిన్న మొక్కలో అంతరిక్ష రహస్యాలు దాగి 40 కోట్ల ఏళ్ల నాటి ఈ లివింగ్ ఫాసిల్ భూమి యొక్క ప్రాచీన వాతావరణాన్ని మన కళ్ళకు కడుతోంది. సైన్స్ ఛేదించిన ఈ వింత మున్ముందు ఇంకెన్ని రహస్యాలను బయట పెడుతుందో వేచి చూడాలి. ఈ స్పెషల్ ఫీచర్పై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.